ఇవన్నీ జరుగుతుంటే ఇప్పటిదాకా నేను ఒక మాట అన్న ఫ్రెండ్స్, ఏమన్నా అంటే అమెరికా మద్దతు ఇచ్చినట్టే ఇస్తుందేమో అని అన్న ఒక అప్రహెన్షన్ చెప్పిన. ఏంది గిరీష్ నువ్వు అట్లా మాట్లాడినావు అని మీరు అందరికీ డౌట్ వచ్చిందొచ్చు. ఇవాళ పాకిస్తాన్కి వరల్డ్ బ్యాంక్ IMF అనుకుంటా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది అంటారు కదా, ఇవాళ IMF 1 బిలియన్ లోన్ శాంక్షన్ చేసింది పాకిస్తాన్కి. ఇండియా ఓట్ వేయలే, బట్ అయినా పాకిస్తాన్కి మాత్రం 1 బిలియనో 2 బిలియనో నంబర్ ఎంత ఇది, వాళ్ళకి ₹1 ఇచ్చినా మనకే అది యూజ్ చేస్తుంది. అది 1 బిలియన్ లోన్ ఇచ్చింది. అయితే దీన్ని అంతా అర్థం చేసుకోవాల్సింది ఎట్లా అనంటే, IMF ఈడున్నది ఫ్రెండ్స్, IMFకి పైసలు ఎవరు ఇస్తారు అని అంటే జర దానికంటే ముందు IMF ఏం చేసింది, 1 బిలియన్ లోన్ పాకిస్తాన్కి ఇచ్చింది. అయితే ఈ పాకిస్తాన్ దేనికి యూజ్ చేస్తుంది అని అంటే ఖచ్చితంగా భారత్కి ఖిలాఫ్ టెర్రరిజంకే యూజ్ చేస్తుంది. మళ్ళా IMFకి పైసలు ఎవడు ఇస్తాడు అని అంటే USA ఇస్తుంది. ఏంది గిరీష్ ఇంత పెద్ద గంభీరమైన ఆరోపణ చేసినావు? నేను గంభీరమైన ఆరోపణ చేయలే, ఆధారాలు పెట్టే మాట్లాడతా. బ్లిట్జ్ మ్యాగజైన్లో వచ్చిన కథనం మీ ముంగటికి పెడుతున్న ఫ్రెండ్స్. నేను ఏమని పెట్టినరు, భారత్ పాకిస్తాన్ గంగలవ్వడానికి మాకు సంబంధం లేదు, అది మాకు సంబంధం లేని విషయం. జరా ఇద్దరు ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకొని టాపిక్ని డిఎస్కలేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి ఉపరాష్ట్రపతి అమెరికాకు JD వ్యాన్స్ మాట్లాడిన మాటలు. హాతీకే దాత్ చపానేకే అలగ్ ఆర్ ఖానేకే అలగ్. మాటలు ఒకటి ఉంటాయి, చేతలు ఒకటి ఉంటాయి. తన పెద్దన్న పాత్రని ఎప్పుడు పోషించడానికి ప్రయత్నం చేస్తుంది అమెరికా. అమెరికాతో దోస్తీ ఆర్ టు దట్ మ్యాటర్ అమెరికాతో దుష్మని ఏ దేశానికైనా భారీ పడుతుంది. సో ఇప్పటిదాకా మనం తీసుకున్న స్టాండ్స్ అన్నీ కరెక్ట్. నువ్వేం బిక్తో పీక్కో S-400 మేము రష్యా దగ్గరనే కొంటాం, నువ్వేం పీక్కుంటో పీక్కో మేము రఫేలే కొంటాం, నువ్వు డీప్ స్టేట్ ఇన్వాల్వ్ చేయి, ఏదైనా చేయి, ఏమైనా కట్టలు కట్టుకో, మేము చేసేదే చేస్తాం, నా భారత్కి అవసరమైందే మేము చేస్తాం. ఇలా ఈ మానిటరీ ఫండ్ ఏదైతే ఉన్నదో ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే IMF పాకిస్తాన్కి పైసలు ఇచ్చిందో అది ఖచ్చితంగా భారత్కి ఖిలాఫ్ టెర్రరిజంకే యూజ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమని మాట్లాడుతుంది అని అంటే, సౌమిని సాంప్రదాయని సూపిని లెక్క ఎకనామిక్ స్టెబిలిటీ, కౌంటర్ టెర్రరిజంకి అగెయిన్స్ట్గా ఆర్ టు దట్ మ్యాటర్ టెర్రరిజంకి అగెయిన్స్ట్గా మారల్ రెస్పాన్సిబిలిటీని పెట్టుకొని మేము ఈ పైసలు పాకిస్తాన్కి ఇస్తున్నాము అని చెప్పి చెప్తారు. లోన్ అప్రూవల్ ఎంత అయిందిరా అంటే 1 బిలియనో 2.3 బిలియనో డాలర్స్, రూపాయలు కాదు, 2.3 బిలియన్ డాలర్స్ అప్రూవ్ అయింది. ఓకే, ఇది May 9, 2025కి అప్రూవ్ చేసారు. IMF ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అప్రూవ్ చేసింది. అయితే IMF ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఎవరెవరు ఉంటారు అని అంటే 24 మంది డైరెక్టర్లు ఉంటారు. మేజర్ షేర్ హోల్డర్స్ ఎవరెవరు అని అంటే US, జపాన్, చైనా, యూరప్. ఇండియా ఓటింగ్లో అబ్స్టైన్ చేసింది, గంట కూడా పెద్ద ఫరక్ ఏం పడదు, ఆ లోన్ శాంక్షన్ చేస్తారు. ఎందుకు అని అంటే బోర్డు ఓటు ప్యాటర్న్ మీద ఉన్న ఓటింగ్ పవర్ అనేది ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చిల్లర చిట్కాగాళ్ళు ఉంటారు కొంతమంది మన దేశంలో, ఇక మాట్లాడతారు, అగో చూసినావా పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ వస్తున్నది అమెరికా నుంచి, ఆడ నుంచి మనం ఆపలేకపోయినాం, విశ్వగురు ఏం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారు. గోధి మీడియా వాట్సాప్ యూనివర్సిటీలో మాట్లాడతారు అని అంటారు. అబ్సల్యూట్ సబ్జెక్ట్ చెప్తున్నది ఇలా మీ చిత్రగుప్త. ఓటింగ్ పవర్ అనేది నీ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ టు ది IMFతో ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ తీసుకొని చూస్తే మేజర్ షేర్ హోల్డర్స్ ఎవరు అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేను అందుకనే చెప్పిన దోస్తానా మంచిది కాదు, దుష్మని మంచిది కాదు. వీళ్ళతోని సబ్కా సున్నేకా లేకిన్ అప్నా కర్నేకా అని అన్నట్టే ఉండాలి. అన్నింటా చేసేది మాత్రం నేను చేస్తా అని మోడీ ఏదైతే ప్రిఫర్ చేస్తాడో గట్లనే ఉండాలి. 16.5% వీళ్ళు స్టేక్ హోల్డర్లు, వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది IMFకి. అమెరికాది, జపాన్ది 6.5%, చైనాది 6.09%, జర్మనీది 5.3%, ఫ్రాన్స్ది 4.03%, యునైటెడ్ కింగ్డమ్ది కూడా 4.03%, ఇండియాది కేవలం 2.64%. ఓటింగ్ తీసేసినా పెద్ద ఫరక్ ఏం పడుతుంది. అదర్ డైరెక్టర్స్ అండ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో సౌదీ అరేబియా, మిడిల్ ఈస్టర్న్ నేషన్స్, కెనడా, కరేబియన్ కంట్రీస్ వీళ్ళందరూ ఉంటారు. ఎవరెవరైతే కంట్రీ ఇన్వాల్వ్ అవుతారో ఈ కన్సెన్సెస్లో US, చైనా, పాసిబుల్లీ సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అని అంటే డిఫెన్స్ డీల్స్. ఎగ్జాంపుల్ US ఏం చేస్తుంది, F-16 అంటది, చైనా ఏమంటుంది JF-17 అంటది, ఆర్ టు దట్ మ్యాటర్ J-35 సూపర్సానిక్ డ్రోన్స్ అని చెప్పి మాట్లాడుతుంది.
ఎందుకు అని అంటే ఎస్కలేషన్ని పాకిస్తాన్లో పెంచాలి కదా, యూక్రెయిన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అందుకే 6 డైమెన్షనల్ వార్. INS విక్రాంత్ 2గానే పోయాడు, ఆగిందా? లాజిస్టిక్స్ సప్లైస్ ఎడికైనా వస్తాయో చూద్దాం మేడం, మేము నిలబడ్డాం కదా, నువ్వు ఎట్లా తీసుకొస్తావో చూస్తాం కదా, ఇంటర్సెప్ట్ చేస్తాం కదా ప్రతిదాన్ని. ఇలా వరల్డ్ బ్యాంక్ ఎవరైతే మన చీఫ్ ఉన్నాడో, నాకు తెలిసి ప్రధానమంత్రి మోదీని కూడా కలుస్తారేమో, మాట్లాడతారేమో. సో ఫ్రెండ్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నువ్వు ఆట మొదలెడతావో ఆ ఆట వేట లెక్క మారుస్తావో, ఇక దోస్తులు పర్మనెంట్ దోస్తులు ఎవడు ఉండడు, నిన్ను తొక్కే ప్రయత్నమే చేస్తారు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి నీతో ఛాయ్ తాగుతాడు, ఆ తర్వాత ఛాయ్ బాగలే, ఛాయ్ టేస్ట్ఫుల్గా లే, పాలు పగిలిపోయినాయి అని చెప్పి చెప్తాడు. నీ కష్టకాలంలో ఎవడు రాడు. ప్రపంచం మొత్తము ఆపర్చునిటీస్ కోసము, ఆపర్చునిటిస్ట్ల కోసము తహతహలాడుతూనే ఉంటుంది. నువ్వే పక్కన ఉంటావు, ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? నీ దేశం వైపు ఉంటావా, నీ సర్కారు వైపు ఉంటావా, నీ ఆర్మ్డ్ ఫోర్సెస్కి బలమవుతావా, నీ దేశానికి ఇవాళ నువ్వే బలగమవుతావా అని అనేది ప్రశ్న. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? నీ లెక్క నువ్వే చూసుకో. ఇలా పాకిస్తాన్ వాళ్ళ పంజాబిస్తాన్తోనే ప్రాబ్లం ఉన్నది, సైన్యం వాళ్ళకు సపోర్ట్ చేయలేకపోతున్నది. నేషనల్ రిసోర్సెస్ అలా డిప్లీట్ అవుతున్నాయి. ఇది చైనాకు చాలా పెద్ద ప్రాబ్లం. అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నా IMF పైసలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుందో ఎవరికి తెలియదు. బలోచ్ ఇన్సర్జెన్సీ జరుగుతున్నా $2 బిలియన్ ఫండ్ వస్తుంది. దేశం ఉంటుందో ఉండదో కూడా తెలియదు, బట్ IMF ఇవి చూడకుండా పైసలు ఇస్తుంది. పస్తూన్ తహఫుజ్ మూమెంట్ బ్రూటల్ అటాక్స్ చేసింది పాకిస్తానీ ఆర్మీ మీద రీసెంట్ టైమ్స్లలో, అయినా ఈ ఫండ్ IMF ఇస్తుంది. తహరీక్ ఏ తాలిబాన్ TTP అని అంటారు, తహరీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మడ్ ఇన్సర్జెన్సీ మొదలెట్టింది, అయినా IMF పాకిస్తాన్కి ఎందుకు ఇస్తుంది? బిచ్చప్ కటోరా, వేరే దేశాలకు ఎందుకు రాదు? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. లెక్క తిప్పి కొట్టుడు మొదలెట్టుండ్రి, డేటా ని నమ్ముండ్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.